నమస్కారం. వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, అలాగే పరిహారాలు ఏమైనా ఉంటే ఎలా పాటించాలనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. వివరించడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ చల్ల శ్రీనివాస శర్మ గారు, ఆస్థాన సిద్ధాంతి, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. ఈ వారం ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాము. ముందుగా మేష రాశి వారికి ఈ వారం నుంచి అసలు ఎలా ఉండబోతుంది, ఈ వారం రోజుల పాటు పాటించాల్సిన పరిహారాలు ఏమి ఉంటాయి తెలియజేస్తారా? యామూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖీ వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంససధిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. శ్రీమాత్రే నమః. మేషరాశి వారికి ఈ వారం వచ్చేసరికల్లా ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉంది. వృత్తిలో లాభసాటిగా ఉంటుంది, అది వ్యాపారంలో. అట్లానే అపరాల వ్యాపారం చేసేవారికి అనుకూలమైనటువంటి వాతావరణంగా చెప్పబడుతూ ఉంది. పత్తి, కందులు ఇటువంటి వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తూ ఉన్నది. వ్యాపారంలో వృద్ధి చెందేటటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అంటే ఆ వ్యాపారం వ్యాపారం అంటే ఆల్రెడీ చేసేటటువంటి వారికి ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చూసుకుంటూ ఉంటారు. కందులకి ఈ రోజు రేట్ ఎలా ఉంది, రేపు ఎలా రేట్ ఉంది, కొంత స్టాక్ పెట్టుకుంటారు కాబట్టి వాటిని వెంటనే అమ్మేసుకుంటూ ఉంటారు. సర్టైన్ సమయంలో వాళ్ళు అమ్ముకోలేకపోతే లాస్ని బేస్ చేయాల్సి వస్తుంది. అందుకని ఈ వారం ఆ లాస్ అనేది వీరికి ఉండదు అని చెప్తున్నారు. అనుకూలంగా ఉంటుంది, కలిసి వస్తుంది అని చెప్తున్నారు. అట్లానే వ్యక్తిగతంగా చురుకుగా ఉంటారు వ్యక్తులు చక్కగా. అదేవిధంగా స్నేహం అంటే మిత్రుల మధ్య అవగాహన, మంచి బంధం ఏర్పడుతుంది. స్నేహితుల మూలకంగా కలుసుబాటు, కుటుంబంలో సుఖశాంతులతో ఉంటారు. సంతోషమైనటువంటి వాతావరణంలో ఈ రాశి వాళ్ళు ఈ వారం గడుపుతారు. గతంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కొద్దిపాటి ఏమైనా ఉన్నట్లయితే వాటికి ఉపశమనం కలిగి సంతోషాన్ని పొందేటటువంటి వారంగా చెప్పుకోవచ్చు. గోచరిస్తూ ఉన్నాయి. అన్ని విధాల ఈ వారం కొంతమేరకు గత వారంతో పోల్చుకున్నట్లయితే కొంత మంచిగా ఉండేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇది ఈ రాశి వారి ఫలితాలు. అంటే మిగతా ఆ వ్యాపారాలను కాకుండా మిగతా ఏ పనులు మిగిలిన వ్యాపారస్తులు కూడా అనుకూలమే. ఈ వ్యాపారాల విషయాలు కూడా ప్రత్యేకంగా దైవారాధన, ప్రత్యేకమైన దైవాదనలు ఏమీ లేవు. నిత్యం వారు చేసుకునే పూజలు చేసుకోవచ్చు. శివాభిషేకం చేసుకున్నట్లయితే మంచిది, శ్రేష్టం. మరి చూశారు కదా, మేషరాశి వారు వాళ్ళు చేసే వ్యాపారం కానీ ఇతరత్ర వ్యాపారాల్లో కానీ చాలా మెరుగ్గా ఉందని చెప్తున్నారు. నిత్య దైవారాధన చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయంటున్నారు. గురుగారు, తదుపరి వృషభ రాశి గురించి తెలియజేస్తారా? వృషభ రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కూడా వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం కొంత గోచరిస్తూ ఉంది. గతము వారం కంటే కూడా ఈ వారం కొంచెం మెరుగుగా కనబడుతుంది. నూతన వ్యాపార లావాదేవీల విషయాల్లో ఆలోచనలు ప్రారంభం చేస్తారు, నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త భాగస్వామ్యం ఏర్పడే అవకాశం గోచరిస్తూ ఉన్నది వ్యాపార విషయాల్లో మాత్రమే. అలానే జీవిత భాగస్వామి మూలకంగా శుభాలని పంచుకుంటారు. మీ మాటకు విలువ ఉంటుంది. రాజకీయ వ్యవహారాల్లో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. మొత్తం మీద ఈ రాశి వారికి గత వారం కంటే ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణంగా గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకమైనటువంటి దైవారాధన ఏమీ లేదు. వీరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క భుజంగ స్తోత్రం చదవటం కానివ్వండి, లేదా స్వామివారి దర్శనాన్ని చేసుకోవటం కానివ్వండి, దేవాలయంలో ప్రదక్షిణం చేయటం వల్ల కానీ ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలని పొందవచ్చు. గురుగారు, మీరు రాశి ఫలాలు చెప్పేటప్పుడు
దైవారాధన గురించి అడిగినప్పుడు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలని చెప్తూ ఉంటారు కదా, దేనికి సంకేతం అది? అంటే మనము వ్యవసాయం చేయాలంటే ఏ డిపార్ట్మెంట్ కనుక అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ని కలమని చెప్తూ ఉంటారు. అంతేగాని హెల్త్ డిపార్ట్మెంట్లోకి వచ్చేటికల్లా వ్యవసాయానికి మందులు పురుగు మందులు ఏం కొట్టాలో చెప్పలేడు. అట్లానే కొన్ని కొన్ని వ్యాపారాలకి ఉద్యోగాలకి ఆధిపత్యం వాళ్ళ చేతిలో ఉంది సుబ్రహ్మణ్యం. వివాహకారకుడు అధిపతి కుజుడు, వివాహానికి సంబంధించిన వాడు కుజుడు. దాంపత్య మధ్య కలతలు లేకుండా ఉండేవాడు క్యాన్సర్ కారకుడు. రక్త సంబంధమైనటువంటి వాడికి నరంసుకు సంబంధించినటువంటి వాడు కావచ్చు, భూమికి సంబంధించినటువంటి గనులకు సంబంధించినటువంటి ఆధిపత్యం కానివ్వండి. సర్జన్, ఒక డాక్టరు సర్జన్గా అవ్వాలి, ఎండిగా కాకుండా సర్జన్గా అవ్వాలి అంటే, సర్జన్లో నిపుణుడు కావాలంటే కుజుడు సహకారం ఉంటేనే అవ్వగలడు. కాబట్టి ఆధిపత్యాలు కొన్ని ఎక్కువగా ఉన్నాయి. దానికి అధిపతి ఎవరు, వారిని అంతే పూజించడం వల్ల మంచి జరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం చేత భాగస్వామి మధ్య వైరం లేకుండా ఉండటానికి కారకం కూడా సుబ్రహ్మణ్య స్వామి. కోర్టు కేసులు, రక్షణ శాఖ, మిలిటరీ ఇవన్నీ కూడా కుజుడి చేతిలో ఉంటాయి. కాబట్టి కుజుడికి చాలా సబ్జెక్ట్స్, పవర్స్ చాలా ఉన్నాయి. కాబట్టి మనము తత్సంబంధమైన చేసుకోవటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. అందువల్ల సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా చెప్పడం జరుగుతూ ఉన్నది. అది అంటే ఎక్కువగా లోపాలు, గొడవలు, వైరాలు. వైరము అంటే ఇవే, అవమానము అంటే శని. వైరం వేరు, అవమానం వేరు. కాబట్టి ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన అనేది సర్వసాధారణం. అది కాకపోతే పాపులారిటీ లేక ఇతరత్ర పూజలు ఎవరి దాన్ని బట్టి, అంటే ఏ దైవారాధన చేసినా మంచిగా జరుగుతుంది. కానీ మనం విశేషంగా వార ఫలితాలు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నామంటే దాంట్లో సబ్జెక్టులో లోతుకు వెళ్తున్న కొద్దీ దానికి సంబంధించిన అధిపతి చెప్పటం అనేది ఇంకొంచెం మెరుగ్గా ఉండటం కోసం మనం విపులీకరించి ఆయా దేవతల యొక్క పేర్లు, నామాలు ఏం చేయాలో చెప్పడం జరుగుతుంది. అలా చెప్పడం వల్ల వాళ్ళకు కూడా మంచి జరిగేటటువంటి అవకాశం గోచరిస్తుంది. ఓహో, ఈ అధిపతులకు ఇది చేయటం వల్ల వీరి కంట్రోల్లో ఉంటుంది కాబట్టి వీరిని ఆరాధన చేస్తే తత్సంబంధమైనటువంటి దోషం వీరి చేతుల్లో ఉంటుందా, అది మంచి, అందులో మంచి ఇవ్వటం కానీ చెడు ఇవ్వటం కానీ వీరి చేతుల్లో ఉంటుందా. ఆ మంచి చెడు అనేటటువంటిది మనకుండే స్థానాలు ఒరిజినల్గా బై బర్త్ మనకి ఏ స్థానంలో ఉన్నాడో దాన్ని బట్టి రావచ్చు, లేదా గోచార రీత్యా ఆ రాశి ఆ చెడు స్థానంలో వచ్చినప్పుడు చెడు ఫలితాలు, మంచి స్థానంలో మంచి ఫలితాలు, ఇంకా ఇతరత్ర చాలా విషయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దృష్టులు, ఇవన్నీ కూడా ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఎంత బలం కలిగి ఉన్నాయి, ఏ అవస్థలో ఉన్నారు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవంతా కూడా సముద్రం లోతు సబ్జెక్టు. కాబట్టి అది మనం ఎందుకంటే తగ్గించి టూకీగా చెప్పుకుంటున్నాం దీంట్లో విషయాన్ని. అది మరి చూస్తారు కదా, వృషభ రాశి వారు ప్రత్యేకించి దైవారాధన చేయాలి అనుకుంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే మీ సమస్యలన్నీ కూడా దూరం అవుతాయని చెప్తున్నారు కదా గురువుగారు. తదుపరి మిథున రాశి గురించి. మిథున రాశి వారికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. కొత్తగా యూత్లో ప్రేమలో పడతారు, అది కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రేమలో పడి సాధించవలసినటువంటి విజయాన్ని ప్రత్యేకించి కేవలం స్వయంకృత అపరాధము చేత దాన్ని నెరవేరలేకుండా చేసుకుంటారు, విజయాన్ని పొందలేని స్థితికి తెచ్చుకుంటారు. అటువంటి యూత్ అంటే ఈ తక్కువ వయసులో అటువంటి ప్రేమలో పడకుండా ఉండటం అనేది ఉత్తమము. ఏదైనా సాధించిన తర్వాత ఏ ప్రేమలో పడ్డా అది తర్వాత విషయం. ముందుగా మనము ఒక లక్ష్యాన్ని ఎంచుకొని లక్ష్యం వైపు సాగాలే తప్ప లక్ష్యం మీద ప్రేమ కలిగి ఉండటం అనేది కాన్సన్ట్రేషన్ చేయటం మంచిది. అలా కాకుండా వీరు కొంచెం తప్పుదారు పట్టేటటువంటి అవకాశం ఉన్నది. అది కొంతమంది ఈ రాశికి సంబంధించినటువంటి వారి విషయంలో జాగ్రత్తలు అవసరం, చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మంచి ప్రవర్తనలో కొద్దిగా లోపాలు ఉంటాయి. అంటే ఇతరులు చేసేటటువంటి కొద్దిపాటి సహాయానికి ఆకర్షితులై లోనవ్వటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి నిగ్రహ శక్తిని కోల్పోకుండా ఉండటం మంచిది, జాగ్రత్తలు అవసరం. అలానే జీవిత భాగస్వాములకు మధ్య వివాహం అయినటువంటి వారికి అయినట్లయితే పరస్పర అవగాహన లోపాలు ఉంటాయి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకరు చెప్పిన దాన్ని ఒకరు ఏకీభవించటం, అనుసరించటం, దాన్ని అభినందించటం,
అనేది ఉత్తమము. దానికి వ్యతిరేకంగా కనుక మాట్లాడకుండా విభేదించకుండా ఉన్నట్లయితే ఎటువంటి సమస్యలు కూడా రావు. కాబట్టి మీరు చేసుకోవాల్సినటువంటి రెమెడీ అదే, విభేదించకుండా ఉండటం, దాన్ని సపోర్ట్ చేయటం అనేది ఉత్తమం. అలా అని అధర్మాన్ని కాదు, ధర్మాన్ని మాత్రమే. కానీ అది ధర్మమా అధర్మమా అనేటువంటి తెలుసుకునే జ్ఞానం కూడా మనకు ఉండాలి. లేకుండా విభేదించవద్దని చెప్తున్నాను. కాబట్టి అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి వాతావరణమే గోచరిస్తూ ఉంది. లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార వ్యవహార విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. కొన్ని మార్పులు జరిగేటటువంటి అవకాశం గోచరిస్తుంది. మరి మిథున రాశి వారి చూశారు కదా, వారికి సమయం ఏంటి, ఆ సమయంలో ఏం జరుగుతుంది, ఎలా జాగ్రత్త పడాలనే విషయాల గురించి గురువుగారు చాలా చక్కగా వివరించారు కదా. తప్పకుండా మీరు పాటించి చూడండి. గురువుగారు తదుపరి కర్కాటక రాశి గురించి తెలియజేస్తారా? కర్కాటక రాశి వారిని చూసుకున్నట్లయితే నూతన దంపతులు కనుక అయినట్టే సంతాన విషయంలో కొంత విచారాన్ని వీరు చవి చూడవలసి వస్తుంది. సంతాన విషయంలో జాగ్రత్తలు వహించాలి. గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఈ రాశికి సంబంధించిన వారు ఉన్నట్లయితే కొంచెం కేర్ తీసుకోవటం అనేటటువంటిది ఉత్తమం. అలానే అనుకున్నవి ఏదైతే ఇష్టపడతామో, ఏదైతే కోరుకుంటామో, ఏదైతే జరగాలని ఆశిస్తామో అవి తప్ప అన్నీ జరుగుతాయి వారికి ఈ వారం అంతా కూడా. కాబట్టి ప్రత్యేకంగా ఈ వారం నాకు అది జరగాలి, రేపు జరుగుతుంది, ఎందుకు జరగదు అనేటటువంటి పట్టుదలకు పోయినట్లయితే అది మీకు జరగదు. కాబట్టి విశేషంగా కోరుకోకుండా జరిగితే జరిగింది, లేకపోతే ఇంకొక రకం ఏదైనా పర్వాలేదు అనేటటువంటి అనుకుంటూ ముందుకు సాగినట్లయితే వారికి విజయం చేకూరుతుంది, వరిస్తుంది విజయం. లేనిలా విజయం అనేది వీరికి వరించదు. కాబట్టి అటువంటి జాగ్రత్తలు పాటించటం వీరికి అవసరం. అలానే చక్కటి మంచి దంపతులకి వస్త్రదానం చేయటం కూడా మంచిది వీరికి. అట్లానే సుబ్రహ్మణ్య ఆరాధన వీరికి విశేషంగా చాలా మంచిది. శరణుభవ అని నామాన్ని రోజు జపించటం కానివ్వండి, సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదవటం కూడా మంచిది. గురుగారు, చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, మనం అంటే ఈ పనిలో విజయం చేకూరాలి అని మీరు చెప్తున్నారు. అలా అనుకుంటూ ఉన్నప్పుడు ప్రత్యేకించి ఆ విజయాన్ని సాధించడానికి ఏదైనా ప్రత్యేకమైన పూజ కానీ ఆ దైవారాధన చేయాలని ఏమైనా ఉంటుందా? ప్రత్యేకమైన పూజ అంటే తప్పనిసరిగా ఖచ్చితంగా చెప్పాలంటే మనసును కంట్రోల్లో పెట్టుకోవటమే ప్రత్యేకమైన పూజ. అదే విజయాన్ని ఇస్తుంది, తప్పనిసరిగా ఇస్తుంది. ప్రత్యేకించి దైవారాధన అంటే ఎందుకు రాదు అనేటటువంటిది మనం ఆశిస్తే చేరినప్పుడు కొంతమందికి ఆ అనుకోగానే వచ్చేస్తుంది, అందరికీ రాదు. సంకల్పం మంచిదే అయినంత మాత్రము చేత ఉపయోగం. అంటే వాడికి అందరి ఆశీస్సులు ఉండి, అందరి అనుకూలతలు ఉండి సంకల్పం చేసుకుంటే అన్ని బలాలతో కూడుకొని ఈ బలంతో, ఈ సంకల్ప బలంతో నెరవేరుతుంది. అచ్చము సంకల్ప బలమే పూర్తి స్థాయిలో నెరవేరటానికి అవకాశం ఉండదు. ఇప్పుడు కూడా పెద్దల ఆశీస్సులు కావాలి, సూచనలు తీసుకోవాలి, సలహాలు సంప్రదింపులు చేయాలి. ఆ తర్వాత మన సంకల్పం గట్టిగా ఉండాలి. సంకల్పం గట్టిగా ఎప్పుడు ఉండాలి? పెద్దల ఆశీస్సులు తీసుకొని మన సంకల్పం గట్టిగా ఉండాలి. పెద్దల ఆశీస్సులు ఇచ్చిన తర్వాత ఇది నేను చేయలేనేమోలే, ఇంకోటి చేస్తాలే అలా అంటే అప్పుడు మనకు సంకల్పం సరిగా లేకపోవటం అని అర్థం. సంకల్పం గట్టిగా ఉండాలనేది ఇందుకు చెప్పిన మాట. అది మన ప్రయత్నం కూడా ప్రయత్నమే. సంకల్పమే ప్రయత్నంలో భాగమే సంకల్పం కూడా. ప్రయత్నం లోపం చేయకుండా అదే సంకల్పం. కాబట్టి ఉన్నట్లయితే అన్ని విధాలా వీరికి తప్పనిసరిగా ఉంటుంది. ఏదైనా గురువులు పితృదేవతల యొక్క అనుగ్రహము ఆశీస్సులు లేకుండా వాళ్ళని ద్వేషిస్తూ విభేదిస్తూ చేసే ఏ పని కూడా మనకి నెరవేరదు. కాబట్టి జటిలమైన సమస్య వచ్చినప్పుడు బాధపడే కంటే వాళ్ళని తలుచుకోవటం, వాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకోవటం, వారు జీవించి ఉంటే ఆ పితృదేవతలకు సేవ చేసుకోవటం అనేటటువంటిది చాలా ఉత్తమం, మంచి జరుగుతుంది. ఒకవేళ లేని వాళ్ళు వాళ్ళని తలుచుకుంటే సరిపోతుంది. చక్కగా గురువు మనం ఏదైనా పని చేసేటప్పుడు తప్పనిసరిగా వాళ్ళని తలుచుకున్నా చాలు, వాళ్ళ ఆశీర్వాదం ఉండాలి అంతే. వారి ఆశయాలు ఎప్పుడు కూడా ఏ తండ్రి పిల్లలకి చెడు చెప్పరు. కాబట్టి వాళ్ళ ఆశయాలు కొన్ని ఉంటాయి. సరైన మార్గంలో వీడు నడవాడి, ధర్మం తప్పకూడదు, అవే చెప్తారు పెద్దలు ఎవరు చెప్పినా. దీనికి కులము మతము వీటితో సంబంధం లేదు. ప్రతి వ్యక్తి కూడా ఏ కులంలో అయినా, ఏ మతమైనా, ఏ వర్ణమైనా, ఎవరైనా మనిషి అన్న తర్వాత మానవ జనం ఎత్తిన తర్వాత ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా కానీ ధర్మాన్ని బోధిస్తుంది పిల్లలకి. ధర్మం వేరు నడవాలనే చూస్తుంది కానీ అధర్మాన్ని ఎప్పుడూ చూడదు. కాబట్టి అటువంటి ధర్మాన్ని చెప్పేటటువంటి సత్యాన్ని ఆచరించమని చెప్పే తల్లిదండ్రుల మాటను మనం విస్మరించకూడదు.
గురుగారు తదుపరి సింహరాశి గురించి. సింహరాశి వారికి చూసుకున్నట్లయితే గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోయి కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వీరికి కోపం గతంలో ఉన్న కోపం కంటే కూడా ఇప్పుడు తక్కువగా తగ్గుముఖం పడుతుంది. స్నేహితులు బంధువులతో కలుస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, చక్కగా సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు, సభలు సమావేశాల్లో వీరు పాల్గొంటారు. అదేవిధంగా నూతన వ్యక్తులను కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యలో రాణింపు ఉంటుంది, జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు, సమయస్ఫూర్తిగా నడుచుకుంటారు. అన్ని విధాలా వీరికి అనుకూలమైన ఉంటుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. తరచూ నూతన వ్యక్తుల వల్ల లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరంగా కొంచెం మీడియంగా ఉంటుంది. మిగిలిన అన్ని విషయాల్లో కూడా అనుకూలమైన వాతావరణం గోచరిస్తుందని చెప్పవచ్చు. ప్రత్యేకంగా వీరు శివాభిషేకం చేసుకున్నట్లయితే అన్ని విధాల ఉత్తమమైనటువంటి మంచి ఫలితాలని పొందవచ్చు. అంటే ప్రతి సోమవారం అలా చేయాలి. ఎక్కువగా ఈ రాశివారులు, ఈ సింహరాశి వారు రాబోయేటటువంటి 2026 అక్టోబర్ వరకు గణపతి ఆరాధన, గణపతిని పూజించినట్లయితే నిత్యము చాలా శ్రేష్టం. అది ఒక్క వారానికే కాదు, సంవత్సరం అంతా కూడా చేయాలి. గురుడు రాశి మారేంత వరకు కూడా చేయటం అనేటటువంటిది ఉత్తమం కూడా. గురుగారు తదుపరి కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి? కన్యా రాశి, ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో గతంలో రావలసిన ధనం వస్తుంది. అట్లానే వ్యాపారాల్లో, వృత్తులలో చేసే వృత్తుల లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకైతే ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుందని చెప్పవచ్చు. ఈ వారం ప్రత్యేకమైనటువంటి పూజలు ఏమీ లేవు. నిత్యము చేసుకునే దైవారాధన చేసుకోవటం వల్ల మంచిది. గురుగారు తదుపరి తులా రాశి వారి గురించి తెలియజేస్తారా? తులారాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. వీరికి రాజకీయ వ్యవహారాల్లో లబ్ధి పొందుతారు, సభలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. అలానే నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడతాయి. సోదరులతో కాలక్షేపం చేస్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ వారం అంతా గడుపుతారు. అనుకూలమైన వాతావరణంగా గోచరిస్తూ ఉన్నది. గురుగారు తదుపరి వృశ్చిక రాశి గురించి చెప్తారా? వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కూడా ఈ వారం అంతా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. అలానే కుటుంబంలో తన మాటకి విలువ తగ్గిపోతూ ఉంటుంది. పిల్లల మధ్య, భార్యాభర్తల మధ్య, కుటుంబీకుల మధ్య యజమానికి పరస్పర అవగాహన రాహిత్యం లోపం వల్ల ఉంటుంది. పెంకిగా, మొండిగా వ్యవహరించేటటువంటి పరిస్థితులు నెలకొంటాయి. అట్లానే సంతానం మూలకంగా కొంత వృద్ధి కనబడుతూ ఉంటుంది. జ్ఞానవంతులుగా ఉంటారు. విద్యలో రాణింపు ఉంటుంది విద్యార్థులకి. మొత్తం మీద ఈ రాశి వారిలో కూడా అనుకూలమైన వాతావరణం గోచరిస్తుంది. గతంలో రావాల్సినటువంటి ధనం వస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా. గురుగారు తదుపరి ధనస్సు రాశి గురించి. ధనుస్సు రాశి వారిని చూసుకున్నట్టయితే ఈ వారం వీరికి చంచల స్వభావం కలిగి ఉంటారు. ప్రతి పనిలో కొంచెం ఏలు పెట్టడం, ఆ పనిని నిర్వీర్యం అయిపోవటం, ఇంకొక కొత్త పని కావించటం, దేంట్లో కూడా వృద్ధి తగ్గిపోవటం జరుగుతూ ఉంటుంది. అలానే మానసికంగా ఆలోచనలు చేయటం, అత్యాశకు పోవటం, నష్టపోవటం జరుగుతుంది. కాబట్టి ఆశను తగ్గించుకోవటం మంచిది. మనసును నిలకడగా ఉంచుకోవటం ఉత్తమం. పెద్దల ఆశీస్సులు, అనుగ్రహాన్ని పొందాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. పెద్దల యొక్క సూచనల మేరకు ఈ వారం నడుచుకున్నట్లయితే అన్ని విధాలా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. తల్లిదండ్రులకు చెప్పి ఏ పనైనా చేసినట్లయితే వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంది. తల్లిదండ్రులు లేనటువంటి వారు జీవిత భాగస్వామి యొక్క సలహాలతో సంప్రదింపులు చేసి ఆ పనుల్లో కనుక నిమగ్నమైనట్లయితే ఉత్తమ ఫలితాలు పొందేటటువంటి అవకాశం వీళ్ళకి గోచరిస్తూ ఉన్నది. తదుపరి మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది?
మకర రాశి వారికి ఈ వారం అనుకూలమైన వాతావరణం ఉన్నది, కానీ ప్రయాస ఎక్కువ, తిప్పుట, ఒక్కొక్క పనికి ప్రతిసార్లు తిరిగితే కానీ ఆ పని నెరవేరదు, బద్ధకంగా ఉంటుంది. కోర్టు వివాదంలో, కోర్టు కేసులో ఉన్నటువంటి వారికి వీరి వైపుకి తీర్పు రాదు, అనుకూలమైన తీర్పులు ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వాయిదాలు వేసి పడటం అనేది ఉత్తమం. కోర్టు కేసులు కనుక ఉంటే ఉన్నవారికి మాత్రమే ఇది. రెండోది లగ్జరీకి సంబంధించిన అంటే కాస్మెటిక్స్, లగ్జరీకి సంబంధించినటువంటి వస్తువులకి ధనాన్ని ఖర్చు చేస్తారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాటికి ఖర్చు చేస్తూ ఖర్చులు తగ్గించుకోవటం, లగ్జరీకి సంబంధించినటువంటి వస్తువుల మీద కానీ అటువంటి వాటి మీద ఖర్చు తగ్గించుకోవటం అనేది మంచిది. వాటికి మాత్రం ఖర్చులు ఎక్కువగా చేస్తారు. తగ్గించుకున్నట్లయితే మిగిలిన విషయాలు అన్ని విధాలా అనుకూలమైన వాతావరణం గోచరిస్తూ ఉంది. ముందే చెప్తున్నారు కాబట్టి జాగ్రత్తలు వహిస్తే సరిపోతుంది. తదుపరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? కుంభరాశి వారికి గత వారంలో బాగుంది అనుకుంటే ఈ వారంలో కొన్ని పనులలో చేసేటటువంటి చేష్టల్లో చంచలత్వం, మెంటల్గా ప్రవర్తించటం, అంటే నేను చెప్పింది నిజము, అదే కరెక్ట్ అనేటటువంటి భావనతో ముక్కుసూటిగా వెళ్ళటం, దానివల్ల లేనిపోయినటువంటి సమస్యలు కొని తెచ్చుకుంటారు. అలా కాకుండా సమన్వయం పాటించి కోపాన్ని తగ్గించుకొని సమన్వయం పాటించి తగ్గి మాట్లాడినట్లయితే వీరు ముందుకెళ్ళి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ వారం అంతా కూడా గడిచిపోతుంది. లేని ఎడల లేనిపోని ఇబ్బందులను మాత్రం కొని తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. తగ్గి ఉండటం, ఒదిగి ఉండటం అనేది చాలా ఉత్తమం. ఈ వారం అదే రెమెడీ వాళ్ళకి. ప్రత్యేకమైనటువంటి ఏమీ లేవు. దుర్గాదేవి యొక్క అష్టోత్తరం చదవటం కానీ, దుర్గా సూక్త పారాయణం చేయటం కానీ, ఆంజనేయ స్వామి వారికి రోజుకి 21 ప్రదక్షిణ చొప్పున ఈ వారం అంతా కూడా చేయటం ఉత్తమం. ఈ వారం అంటే ప్రతిరోజు చేయాలి. సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ ఏదో ఒక పూట ఎంచుకొని చేయటం మంచిది, ఉత్తమం. చివరిగా మీనరాశి. మీనరాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి గత వారం కంటే ఆరోగ్యపరంగా కొంత ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా చేసేటటువంటి విషయాల్లో లాభదాయకంగా ఉంటాయి. బద్ధకం మాత్రం అది ఉంటుంది, కొంత తగ్గించుకోవాలి. దాన్ని కొద్దిగా మనకి సమస్యలుని ఉత్పన్నమవుతాయి బద్ధకం కనుక తగ్గించుకోపోయినట్లయితే. కాబట్టి మనకు బద్ధకం ఎప్పుడైతే వదిలేస్తామో సమస్యలు అనేవి కూడా ఉండవు. స్నేహితుల మధ్య కొంత గతంలో ఉన్నటువంటి భేదము అదంతా కూడా పోయి కలిసి ఇప్పుడు అన్యోన్యంగా ఉండే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల యొక్క అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. పిల్లలు మీ మాట వింటారు, మీ హోదా పెరుగుతుంది, హోదాలో మీకు ప్రమోషన్స్ ఉంటాయి. అదేవిధంగా ఇంక్రిమెంట్లు పెరిగే అవకాశం ఉన్నాయి. ప్రైవేటు వారికి జీతం పెరిగేటటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. మొత్తం ఇది రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణంగా గోచరిస్తూ ఉన్నది. వీరు శివాభిషేకం చేసుకోవటం అనేటటువంటిది మంచిది. అవకాశం ఉన్నట్లయితే శనికి నువ్వులు దానం వేయటం కూడా కొంతవరకు మంచిది, ఉపశమనం కలుగుతుంది. వీరు ప్రతినిత్యము కూడా ఈ వారం అంతా ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేయటం అనేది మంచిది. అంటే శనివారం పూట నువ్వులు దానం చేయాలా? నల్ల నువ్వులు ఏ రోజు చేసినా పర్వాలేదు. శనివారమే చేయాలని నియమం అనేమీ లేదు. నల్ల నువ్వులు సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడు చేయమంటున్నాడు? మాఘమాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ చేస్తున్నాం. కానీ వివాహంలో చేసుకుంటున్నాం, గృహప్రవేశం ఇప్పుడు ఎప్పుడైనా చేసుకుంటున్నాం కదా. అంటే అప్పుడు చేస్తేనే ఫలితం ఇస్తాను అంటున్నాడా? లేదు. కాబట్టి ఇది ఏ కూడా రోజైనా ఇచ్చుకోవచ్చు. అంటే కొంతమంది కష్టము కలిగినప్పుడు అప్పుడే ఆ పని చేయమని చెప్తుంది శాస్త్రం. కష్టాలు ఏమీ లేవు కష్టాలు. మనకు గతంలో కష్టాన్ని శని తొలగించాడు. మళ్ళీ ఎందుకు ఆయన మీద మనకే ఆయన ఒక భగవంతుడిగా చూసుకుంటున్నాము. కాబట్టి ఒక శనివారం ఆయన కూడా ఒక నువ్వులు నివేదన పెడితే పోలా, ఒక నువ్వులు దానం ఇస్తే పోలా. అటువంటి వాటికి ఆ మాసం వచ్చిన దాకా ఆగి ఆ విషయం వచ్చిన దాకా చూసుకుంటూ ఉంటాం సహజంగా అట్లా. అంతేకాని విశేషంగా మనకి దుఃఖం ఎప్పుడు కలిగితే, ఎప్పుడు కష్టం కలిగితే అప్పుడు ఆ పూజలు చేయమని చెప్పబడ్డాయో అవి చేసుకుంటాం. గురుగారు, అయితే నువ్వుల్లో 2 రకాలు ఉన్నాయి కదా, మరి నల్ల నువ్వులు ఇవ్వాలా, తెల్ల నువ్వులు? నల్ల నువ్వులే ఇవ్వాలి శనికి. కాబట్టి అది ఏ రోజైనా ఇచ్చుకోవచ్చు, ఏ రోజైనా ఇవ్వవచ్చు. అంత అర్జెంటు లేదు, నాకు అంత కష్టాలు ఏమీ లేవు, ఏదో వారఫలాల్లో చెప్పారు ఇవ్వాలని ఇవ్వటం అంటే శనివారం దాకా ఆగి ఇవ్వటం మంచిది, ఇబ్బంది ఏం లేదు. శనివారం రోజు కష్టం లేనప్పుడు ఎందుకు? అంటే మీరు చెప్పినట్టు కష్టం ఉన్నా లేకపోయినా శని భగవాను ఒకసారి తలుచుకుంటే బాగుంటుంది. మంచిదే, అది చెప్తుంది. కష్టం ఉన్నా లేకపోయినా ఇచ్చినా తప్పేం లేదు, మంచిదే.
ఒకరికి దానం చేస్తున్నావు, అది పుణ్యఫలమే కదా, ఎక్కడ వృధా అవ్వదు కదా, అవును. మంచిదే కదా. అది. ధన్యవాదాలు గురువుగారు. ఈ వారం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చాలా చక్కగా తెలియజేశారు. మరి చూశారు కదా, మీకు వివరించినట్టుగా ఏ రాశుల వారికి ఏ పరిహారాలు, నియమాలు పాటించాలో తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఈ వారం రాశి ఫలాలు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్కారం.